సంవత్సరాలు 5 సంవత్సరాలు ఏ రకంగా చేశారో మీరు చూసారు. మన ఏదో పేరుకి మనకి 75 సంవత్సరాలు ఉన్నాయి అనుభవం, 75 40 సంవత్సరాలు ఉన్నాయన్న రాజకీయ విజనరీ అని చెప్పుకోవడం కాదు. విజనరీ అంటే ముందు చూపు, విజనరీ అంటే ముందు చూపు, అనుభవం అంటే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన విధానాలు మీరు చూసి ఉంటారు. ఈ రోజున ప్రతి గ్రామంలో ప్రతి విలేజ్ లో ఆయన తీసుకొచ్చినటువంటి ఆ కొత్త సంస్కరణలు మీకు కనబడతాయి. ఈ రోజున విద్యలో కానీ వైద్యంలో కానీ ఎలాగ తీసుకొచ్చారండి? ఇదే పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో 2014-19లో ఆయన ఒక్కొక్క స్కూల్కి వెళ్తే నేలపైన కూర్చుని విద్యార్థులు కనబడ్డారు. ఇదే పవన్ కళ్యాణ్ గారు నేలపై కూర్చొని వాళ్ళతో మాట్లాడారు. ఇప్పుడు మన నారా లోకేష్ గారు అదే స్కూల్కి వెళ్తే ఏమున్నాయండి? డిజిటల్ క్లాస్ రూమ్లు, అక్కడ టేబుల్స్, టైల్స్, అన్ని యూనిఫామ్ అన్ని ఎవరు తీసుకొచ్చారండి? చంద్రబాబు నాయుడు విజనరే కదా, చంద్రబాబు నాయుడు గారికి అనుభవం ఉంది కదా, ఎందుకు తీసుకురాలేకపోయారు? ఎందుకు యూనిఫామ్ మంచి ఆ కార్పొరేట్ స్కూల్ కి ధీటుగా ఎందుకు స్కూల్ ని నడిపించలేకపోయారు? ఎందుకు ఈ రోజున మీరు 5 లక్షలకి అదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం అదే కొనసాగుతుంది. అయ్యో మేము సమయంలో డబ్బులు కట్టలేము, అదే పాయింట్ టు పాయింట్ వెళ్దాం. ఇప్పుడు మీరు అన్నటువంటి దానికి ఏంటంటే డిజిటల్ క్లాస్ రూమ్ లో అని చెప్పారు, విజనరీ ముందు చూపు ఉండాలి అన్నారు. కాపీ పేస్టేగా జగన్మోహన్ రెడ్డి చేసింది. డిజిటల్ క్లాస్ రూమ్లు ఏమి ఇప్పుడు కొత్తగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే తీసుకొచ్చింది కాదు కదా. 2014కి ముందు 1999లో ఎప్పుడైతే 2000 సంవత్సరంలో హైటెక్ సిటీ అని ఐటీ విప్లవం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో అప్పటి నుంచే మొదలయ్యేగా. అంటే వైఎస్ఆర్సీపీలో రావాలి అంటే ముందు అబద్ధాలు ఆడాలి, ముందు అబద్ధాలు ఆడాలి అనే క్వాలిఫికేషన్ ఉండాలి, అంతే కదా. హైటెక్ సిటీ లేదా నేను ఐటీ హబ్ ని తీసుకొచ్చాను, మొత్తం ప్రపంచానికి నేనే ఐటీ రంగాన్ని ఉత్తరించానని చెప్పుకుంటారు చంద్రబాబు. ఆయన కాదు. జనార్దన్ రెడ్డి గారు అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఒక్కొక్క హబ్ ఇచ్చారు. ఆ చెన్నైకి, బెంగళూరుకి, ముంబైకి, మనకి అలాగే ఆ సమయంలో వచ్చినటువంటి డబ్బు అది. దాన్ని నెక్స్ట్ ఏ ప్రభుత్వం ఆ ప్రభుత్వం డెవలప్మెంట్ చేసుకుని వెళ్తూ ఉంటది. నేనే కనిపెట్టా, కరెంట్ నేనే కనిపెట్టా, నిర్మాణం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటారు డిమానిటైజేషన్ నేనే చేపించా, 200 నోట్లు నేనే రద్దు చేయమని చెప్పా, అసలు 1000 నోట్లు వద్దు, ఇప్పుడు 500 నోట్లు కూడా కరెన్సీ పెట్టాలి. ఒక్క నిమిషం పాయింట్ టు పాయింట్ వెళ్దాం. మనకు ప్లెంటీ ఆఫ్ టైం ఉంది, కంగారు పడక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళ వాయిస్ వినిపిస్తుంది. శ్రీనివాస్ చౌదరి గారు, కరెంట్ మీరే కనిపెట్టారు, సైకిల్ మీరే కనిపెట్టారు, ఫ్యాన్ మీరే కనిపెట్టారు, భూమిని మీరే కనిపెట్టారు. ఇది చెప్పుకోవడం తప్పితే మీకు అసలు మీ విజనరీ లేదు. మీ